హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుంటాం. ఇప్పుడే చికెన్ పికల్ చేసిన అండి. ఇక వెంటనే మా పాప పోతుంది, కొన్ని వీడియోలు చేసి పెడదామనేసి గుడ్డు కర్రీ మా ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానో మా అమ్మ చేసేదండి, ఆ టైప్ చేస్తుండా. చాలా బాగుంటుంది ಟೇಸ್ಟ್. ಗುಡ್ಡು ಕೂರ అనమాట. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಎಗ್ ಕರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀನಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮಾಡೋಣ. చూడండి, నేను గుడ్లు 6 తీసుకున్నా. కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నా. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఈ ఉడికేలోపు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. చూడండి, గుడ్లు ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకుంటున్నా. బాండి పెట్టుకున్నా అండి కర్రీ చేసుకోవడానికి. ఆయిల్ ఒక 2-3 గంటలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. దీంట్లోకి మసాలా రుబ్బుకున్నా అండి. నేను మిక్సీ పట్టుకున్నా. పచ్చి కొబ్బరి, తెల్లబాయి, అల్లము, కొత్తిమీర. కొబ్బరి ఇంత ముక్క వేసుకున్నా అండి. అల్లము ఇంత ముక్క వేసుకొని, ఒక తెల్లబాయి అంత కొత్తిమీర వేసుకొని అన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇది ఈ మసాలా వేసుకోవాలండి. మా అమ్మ చేసేది ఇట్ట చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా అండి నేను. మా నాన్నకు ఇట్లా చేస్తేనే ఇష్టం. మా అమ్మ చేసినట్టు గుడ్డు కర్రీ మీ అమ్మ చేసినట్టు చేయగలరా అంటాడు ఎప్పుడన్నా నేను చేస్తుంటే. బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డల్ని. దీంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, 3 ఒట్టిమిరపకాయలు వేసుకుంటుందా. అంతే, కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిగడ్డని. చూడండి, ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు, మరి అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గాలి రోజు భలే ఉంది. గాలికి గ్యాస్ ఊరికనే ఆరిపోతాయి. ఇప్పుడు మసాలా పచ్చివాసన పోయిందండి. పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నా నేను. ఇప్పుడు 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, కొంచెం పెద్ద సైజువి, అవన్నీ వేసుకుంటుండా. దీంట్లోనే ఉప్పు వేసుకుందాం.
టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా మంచిగా మెత్తగా మగ్గాలి. చూడండి టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, గుంటూరు కారం 1 స్పూన్ వేసుకుంటుండండి. బ్యాడిగి కారం 2 స్పూన్ల వరకు వేసుకుంటా. బాగా కలిదిప్పుకుందాం. బాగా మంచి గ్రేవీ వస్తుందండి కర్రీ. చపాతీలకు కూడా భలే ఉంటుంది, సంగట్లకు కూడా. ఒకసారి సంగటి చేసి మా అమ్మ గుడ్డు కూర చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది సంగట్లకి కూడా. నేనైతే అప్పుడప్పుడు చపాతీలు చేస్తా. మా అమ్మ అయితే చింతపండు రసం వేయదు, ఎందుకంటే టమాటా ఎక్కువ వేసుకుంటుంది. అందుకని నేను కూడా ఇప్పుడు పెద్ద సైజు 4 టమాటాలు వేసుకున్నా. అందుకే నేను కూడా చింతపండు రసం వేసుకోవడం లేదు. చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది. పసుపు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటుందా. నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నా అండి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం సరిపోయింది లేనిది. ఉప్పు సరిపోలేదండి, 1/2 టీ స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు ఈ గుడ్లు కట్ చేసి వేసుకుందాం మధ్యలోకి. ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకుందాం. వాటర్ ఇంకా కొంచెం వేసుకుంటుండండి, నేను కొంచెం తక్కువైనాయి. చూడండి గుడ్లు వేసుకున్నాం కదా, మంచిగా కలిదిప్పుకున్నా. ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. బాగా ఈ ఉప్పు కారాలన్నీ గుడ్డుకు పట్టాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. రెడీ అయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తుండా. సంగట్లకైతే ఇంకా కొంచెం చారు చేసుకుంటే గ్రేవీ టైపు ఇంకా కొంచెం
బాగుంటుంది. ఇది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పక్కకు తీసుకుందామండి ఒక బౌల్లోకి. చూడండి మంచి గ్రేవీ, చపాతీకి కానీ పూరికి కానీ. కర్రీ రెడీ అయిందండి. ఇంకా రైస్ వేసుకొని తిందాం. చూడండి కర్రీ ఎలా ఉందో. నా ఫేవరెట్ అనమాట చపాతీలోకి కర్రీ. మౌత్ వాటరింగ్ కర్రీ. రండి ఫ్రెండ్స్ తిందాం. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. గుడ్డు కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీ లెగ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ చపాతీలోకి ఇదే కర్రీ చేసుకోవాలనుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు తీసుకొని బాగా కాలుతుందండి. బాగా కలుపుకొని రైస్ని గుడ్డు పెట్టుకొని తిందాం. పరోటా లెగ్ కూడా భలే ఉంటుంది కర్రీ. బాగుంటుంది. అవును. భలే టేస్ట్ ఉందండి. పులుసు ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, కారాలన్నీ. మీరు కావాలంటే కొంచెం చింతపండు రసం వేసుకోండి, మీకు పులుపు ఎక్కువ కావాలంటే. చపాతీలకి అయితే సరిపోతుంది కరెక్ట్గా పులుసు. భలే ఉందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా చేసుకొని మాకు కమెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. మా వంటలు ఏ విధంగా ఉన్నాయనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.